వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రార్థించే పెదాల కంటే దానం చేసే చేతుల మిన్నే అంటారు. అలాంటిది నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి వాళ్ళు ఎంతో వాళ్ళ సొంత నిధులతో ఎన్నో మంచి కార్యక్రమం చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. అంత మాట సార్. నమస్తే సార్. ప్రధానంగా చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద గత 10-15 సంవత్సరాల నుంచి చూసుకుంటే 220 ప్రమాదాలు జరిగి 72 మంది చనిపోయారండి. ఈరోజు మీరు ఎంపీ అయిన తర్వాత అక్కడ ఒక అండర్ క్రాస్ పాస్ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేస్తున్నారు అని ప్రకటించారు కూడా. అయితే ప్రజలు చెప్పడం ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు డైరెక్ట్గా చెప్తే మేము నమ్ముతాము, గతంలో కూడా ఈ విధంగా ఎన్నోసార్లు రాజకీయ నాయకులు హామీ ఇచ్చారు, కట్టింది లేదు ఏం లేదు అని చెప్తారు. దాని మీద మీరు ఏమంటారు? ఎన్ని కోట్లతో చేస్తున్నారు? ఎప్పటిలోపు పనులు ప్రారంభించవచ్చు? చెప్పాలంటే దాదాపు మీరు చెప్పినట్టే నాకు తెలిసి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి దీని వెనక నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు ప్రయత్నం చేసాం. ఆ తర్వాత లోక్సభకి రావడం, మన మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారిని దాదాపు దీని గురించే ఆ 2 బైపాస్లు అండర్ పాస్లు వచ్చినాయి. ఈ మూడోది ఇది ఎందుకనో బ్లాక్ స్పాట్ కింద పెట్టి ఇది ఇవ్వాల్సింది, అది ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లంతో దీన్ని పక్కన పెట్టారు. దీన్ని మళ్ళీ ఆ టెక్నికల్ ప్రాబ్లంని క్లియర్ చేయించి తీసుకొచ్చేదానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. ఈ మధ్య ప్రయారిటీలో ఏది ప్రయారిటీ కాదు సార్, ఇదే ప్రయారిటీ అని చెప్పి ఆ మంత్రులకి నితిన్ గడ్కరీ గారికి చెప్పి, మన ముఖ్యమంత్రులు ఢిల్లీకి వచ్చినప్పుడు ఆయన చేత చెప్పించి, సార్ ఇది చాలా ముఖ్యం నెల్లూరులో ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్య 115 crores శాంక్షన్ అయింది. పని కూడా ఈపీసీ సిస్టంలో జరగబోతుంది. ఖచ్చితంగా కూడా త్వరలో ప్రారంభం అవుద్ది. ఓకే సార్. అంటే ఇటీవల కొద్ది రోజుల కింద ఒక యాక్సిడెంట్ జరిగింది సార్. అంటే దానిపైన ఎన్టీఆర్ దగ్గర 3 చనిపోయారు. అంటే ఆ ప్రాంతాల్లో కూడా ఈ చిన్న బ్రిడ్జిలు కావాలని కూడా ప్రజలు కోరుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే త్వరలోనే పనులు కూడా ప్రారంభం అవుతాయి అని చెప్తారు. తప్పకుండా అవుతాయి త్వరలో ప్రారంభం కూడా. దాన్ని ఎంత వేగంగా చేయించగలుగుతామో అంత వేగంగా కూడా చేయించాలనే కోరికతోనే ఉన్నాం సార్. అదేవిధంగా మీరు నేత్ర ఇదని ఉదయగిరిలో పెట్టారు. మొత్తం ఎంతమందిని ఇంతవరకు ఈ పరీక్షలు జరిపించారు? వాళ్లకు ఇప్పుడు ఆపరేషన్స్ కానీ ఇప్పుడు వరకు దాదాపు మేము 12 గ్రామాలు కవర్ చేసాం. 12 గ్రామాలుగా 1600 మంది వచ్చి, అంటే మొత్తం 8 మండలాలు సార్. మొత్తం 8 మండలాలు ఉదయగిరి మండలాలతో స్టార్ట్ చేసాం. ఉదయగిరి కాన్స్టిట్యుయెన్సీ ఒక ఉదయగిరితోనే లిమిట్. ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నా పార్లమెంట్లో ఇది కవర్ చేస్తాం, ప్రతి కాన్స్టిట్యుయెన్సీని. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 12 గ్రామాలు అయినాయి. ఒక 1500 మంది 1600 మంది దాకా చెక్ చేయించుకున్నారు. దాంట్లో 60% గ్లాసులు ఇవ్వాల్సి వచ్చింది. 60% వరకు గ్లాసులు కూడా అందించాము. అది సంతోషం కాదు, ఎందుకంటే ఇల్లు వదిలిపెట్టి పోయే పరిస్థితి లేదు. చాలామంది ఒక గ్రామం అయితే ముస్లిమ్స్ గ్రామం, లేడీసు మీకు తెలుసు కదా, ముస్లిం లేడీసు పాతకాలంలో ఆ విలేజెస్ అంటే మీరు మనం పాతకాలం దీంట్లోనే వాళ్ళు ఉండాల్సిన దీంట్లోనే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఎంతో సంతోషపడ్డారంటే, మా ఊరికి వచ్చింది వాళ్ళు ఎక్కడ బయట పోవాల్సిన అవసరం లేకుండా అక్కడికి వచ్చి ఆ బస్సులో చూపించుకోవడం వెళ్ళిపోవడం చాలా సంతోషం చేశారు. మాకు కూడా ఇప్పుడు ఒక బస్సు ఇది ఎన్ని సంవత్సరాలు పట్టద్దా అనిపిస్తుంది. సో రెండోది కూడా స్టార్ట్ చేస్తే ఎట్టుంటుందని ఆలోచిస్తున్నాం. ఇంకొక బస్సు కూడా సో దట్ ఇది కవర్ చేయాలంటే నంబర్ ఆఫ్ ఇప్పుడు 12 దాదాపు 18 12 ఇంకొక ఆ ఒక్క మండలమే మాకు ఇంకొక 15 రోజులు పట్టేటట్టు. ఒక మండలానికే మనకి ఇన్ని రోజులు పడితే 3వ తేదీ స్టార్ట్ చేసాం. 10 నియోజకవర్గాలు ఇది ఎట్లానే ఆలోచిస్తున్నాం. సో ముందు ఈ ఒక్క ఉదయగిరి కాన్స్టిట్యుయెన్సీ కవర్ చేసిన తర్వాత, ఎందుకంటే ఉదయగిరిది చాలా పెద్ద కాన్స్టిట్యుయెన్సీ, 8 మండలాలు.
మెట్ట ప్రాంతం దూరం అన్నీ ఉన్నాయి, 150 కిలోమీటర్లు దాదాపు ఇది. సో ఇవన్నీ ఒకసారి ఈ కాన్స్టిట్యుయెన్సీ అయిన తర్వాత ఎంత టైం పట్టద్దో చూసి దాన్ని బట్టి ఒక డిసిషన్ తీసుకుంటాం. సార్ ఈ ఆలోచన ఎందుకు వచ్చింది సార్ మీకు? అంటే మీరు ట్రైసైకిల్స్ ఇస్తున్నారు, ఇది కంటి చూపు లేని వాళ్ళకు మళ్ళీ ఆలోచన. నేను ఒక గ్రామానికి ఒక టెంపుల్ ఓపెనింగ్ పోయి ఉన్నాను సార్, అది ఆత్మకూరు కాన్స్టిట్యుయెన్సీలో. ఆ టెంపుల్ ఓపెనింగ్ పోయినప్పుడు ఒక పెద్ద ఆ గ్రామంలో మేము వాటర్ ప్లాంట్ ఇచ్చున్నాం, దాదాపు 2016-17 ఇచ్చున్నాం. ఆ పెద్ద ఆయన వచ్చి సో అండ్ సో ఆయన వచ్చున్నాడు అంటే వచ్చి నాతో మాట్లాడాలని వచ్చాడు. వచ్చి నా దగ్గరికి, సార్ మీరు ఇచ్చిన ప్లాంట్ ఈరోజు కూడా పనిచేస్తుంది సార్, బ్రహ్మాండంగా చేస్తుంది సార్ అని చెప్పి ఆయన ఆ ప్లాంట్ గురించి చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ చాలా సంతోషం సార్ అని చెయ్యి ఇవ్వాడు. ఆ చెయ్యి ఇచ్చేది నా సైడ్ ఇవ్వటం లే, ఆయన పక్కన ఇస్తున్నాడు. అప్పుడు నీకేం కనపడటం లేదు పెద్ద ఆయన అన్నాడు. చూపు సరిగా లేదు సార్ నాకు అన్నాడు. అదేంది అది చూపించుకోవాలి కదా, కళ్ళు అది చూపించుకోవాలి కదా, మీరు అది ఎందుకు అట్లా ఇది చేసుకున్నారని. ఎవరు సార్ చూపించేది, ఆ వసతి మాకుంటే ఇంకేం సార్ అని చెప్పి కొంచెం బాధగా చెప్పాడు. అట్లయితే నేను అప్పుడు ఆలోచించిన, నేను చూపిస్తాను నీకెందుకు అని చెప్పేసి వచ్చేసిన. బట్ ఒకరికి చూపించేది కాదు కదా. 10 మంది. నెల్లూరు వచ్చిన తర్వాత దీన్ని ఆలోచించా, ఇది ఎట్లా చేస్తే అని చెప్పి కనుక్కుంటే ఆప్థాల్మాలజిస్టు కృష్ణప్రసాద్ అని వాళ్ళు, ఆయన ఆ డాక్టరు సింపుల్ డాక్టరు, గుడ్ డాక్టరు, అతను మంచోడు అని చెప్పిన తర్వాత అతనితోనే ఆయన్ని పిలిపించుకొని ఆయనతో మాట్లాడినా. సార్ ఇటు జరిగింది, ఇటు ఒక బస్సు పెడితే ఎట్లుంటుంది అని. చేయొచ్చు సార్ అన్నాడు. నాకు టైం ఏంటి అంతా 1 వీక్లో ఒక డిజైన్ లాగా వేసుకొచ్చాడు. మనం గ్లాసులు కూడా అందివచ్చు అని చెప్పాడు. అది ఎట్లా సార్ అన్న, మనం అక్కడనే గ్లాసెస్ కట్ చేసి ఫ్రేమ్స్కి ఎక్కించి టెక్నీషియన్స్ మనం తయారు చేసుకోవచ్చు అని మొత్తం అంతా ఆయన ఒక ప్లాన్ ఇచ్చాడు నాకు. సార్ అట్లయితే ఇది ముందుకు పోదాం, నేను సీరియస్గా చెప్తున్నా మీకు, నేను ఏదో ఊరినే మాట చెప్పేవాడిని కాదు అంటే. అప్పుడు బస్సుని పిలిపించి బస్ని డిజైన్ చేసేవాడిని పిలిపించుకొని డ్రాయింగ్ వేయించి ఆయన చేతనే ఎంత గ్యాప్ ఉండాలా, ఎన్ని మిషన్లు పెట్టాలా, కళ్ళు చెక్కింగ్ మిషన్స్, తర్వాత ఎన్ని ఈ గ్లాసులు ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా ఆయనే నేను అరేంజ్ చేయిస్తాను. నేను మీకు ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ డాక్టర్స్, టెక్నీషియన్స్ అవి కూడా నేను చూసుకుంటాను, మీకు ఎందుకు నాకు వదిలేయండి సార్, మీ ప్రాక్టీస్ ఇబ్బంది పడతారు, దానివల్ల మీరు ఇబ్బంది పడకూడదు. లేదు సార్, ఇటువంటి కార్యక్రమం చేయగలిగితే నాకెంత సంతోషం, నా ప్రాక్టీస్ నేను చేసుకుంటా, కానీ దీంట్లో నేను కూడా ఖచ్చితంగా ఒక భాగంగా నా సొంత లాగానే నేను చూసి మీకు ఇవన్నీ అరేంజ్ చేస్తాను. అతను ఇంట్రెస్ట్ తీసుకొని పాపం అన్నీ మిషన్లు కొనుక్కు రావడం కానీ, జర్మనీ అయ్యి ఆయనే కొనుక్కు రావడం, అవన్నీ మొత్తం అంతా ఆయన చేసి ఫ్రేమ్స్ కానీ, గ్లాసెస్ కానీ, టెక్నీషియన్స్ ట్రైనింగ్ మొత్తం అంతా ఆయన ఇచ్చాడు. సో ఫస్ట్ ఒక ట్రయల్ రన్ అని చేసాం ఇక్కడ. ఎవరితో ఎక్కడ చెప్పకుండా జస్ట్ మా కన్వెన్షన్ సెంటర్లో పెట్టి ట్రయల్ రన్ అని చెప్తే ఆ చుట్టుపక్కల వాళ్ళు దాదాపు ఒక 700-800 మంది వచ్చారు. 1 వీక్ పెట్టాం టెస్టింగ్కి. దాంట్లో 70% కళ్ళ ప్రాబ్లంతో వచ్చారు. నేను పోయిన ఒకరోజు నేను పోయిన చూస్తామని 2 కార్లు వచ్చారు, 2 కార్లు వచ్చినాయి. ఏందయ్యా మీరు టౌన్లో ఉండేవాళ్ళు కార్లో వచ్చి ఇక్కడికి వస్తున్నారు ఏంది, చూపించుకోవచ్చు కదా అని. ఏం పక్కన ఉంటాం సార్, వచ్చి ఏదో ఫ్రీగా అంటే వచ్చాం సార్ అంటే. ఫ్రీగానే లేకే అది మనకి ఫ్రీగా వీళ్ళు చెకప్ చేసి గ్లాసులు ఇస్తున్నారు అనేది వాళ్ళకే అనిపించిందంటే ఇంకా నిరుపేదలు ఎట్లుండాలా. సో ఆడ మొన్న 3వ తేదీ స్టార్ట్ చేసాం, ఇద్దరం పోయాము. ఆ రోజు ఇనాగ్రేషను. ఆ రోజు నుంచి ఆ పల్లెల్లో అసలు ఎట్లా వస్తున్నారంటే రోజు 200 మంది తక్కువ లేకుండా రిజిస్ట్రేషన్ అవుతుంది. రాత్రి దాదాపు 7:30 అవుద్ది. మరీ అసలు ఆ బస్సులోకి ఎక్కలేని వాళ్ళకి మనోళ్ళే మిషన్ తీసుకొచ్చి కింద తీసుకొచ్చి వాళ్ళని ఎక్కే పరిస్థితి లేని వాళ్ళని చూపించి ఆ గ్లాసులు అక్కడికి ఇచ్చి పంపిస్తున్నారు. సో దట్ వాళ్ళు ఎక్కలేని వాళ్ళు. ఒకరైతే 83 సంవత్సరాల. అవును సార్, మీరు ఉదయగిరిలో పెట్టారు మేడం, ఫస్ట్ నియోజకవర్గం మా నియోజకవర్గం పెట్టలేని గొడవ పడలే.
అడిగింది. బట్ ఉదయగిరి పూర్తి చేసుకొని ఇక్కడికే కోవూరుకే వస్తాం. ఎందుకంటే నాకు సెంటిమెంట్గా ఉదయగిరి మెట్ట ప్రాంతం, ఉదయగిరి అంటేనే నాకు ఎందుకనో అది. వాటర్ ప్లాంట్స్ చూడండి, ట్రైసైకిల్ చూడండి, ఇది ఇప్పుడు నేత్ర చూడండి, అన్నీ కూడా ఉదయగిరి నుంచే. అది మెట్ట ప్రాంతంలో ఆ మనుషులు కూడా చాలా మంచివాడు, వ్యక్తులు కూడా చాలా మంచివాడు. మనలో ఉంది అంతే మనుషులైతే. ఈ ట్రైసైకిల్స్ కూడా ఎన్ని ఇచ్చి ఉంటారు సార్? దాదాపు 1100 ఇచ్చాం. 1100 ఇప్పుడు కూడా ఇస్తున్నాం. ఇప్పుడు కూడా కవర్ ఇప్పుడు కూడా ఎవరన్నా కాన్స్టిట్యున్సీ నిన్న కూడా ఎవరు వచ్చారు అంటే ఈ రోజు కూడా ఇట్స్ ఓపెన్. సార్ మీరు వాటర్ ప్లాంట్స్, ఐఈ క్యాంప్స్, ట్రైసైకిల్స్, స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఒక ఎంపీగా ఒక పక్క ఇవి చూసుకుంటానే ఒక పక్క మీ సొంత నిధులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు మీకు అభిషేక్ చేశారనేది చెప్తారు. చంద్రబాబు నాయుడు కూడా మిమ్మల్ని చూసి మిగతా ఎంపీలు కూడా ఆదర్శంగా తీసుకోండి అని చెప్తున్నారు అనేది. అది నా నాలెడ్జ్లో లేదు, కానీ చాలా మర్యాదగా ఉంటాడు వాళ్ళతో. మాకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళతో కూడా చూస్తున్నాము అభివృద్ధి సంక్షేమం అనే ప్రిన్సిపల్స్తోనే వాళ్ళు ముందుకు పోతున్నారు. అది మాకు నచ్చింది. మాకు కూడా వాళ్ళ ప్రిన్సిపల్స్, వాళ్ళ వే ఆఫ్ డూయింగ్. నిన్న మీరు చూశారు కదా సిఐఏ ఎంతమంది వచ్చారు, అసలు అది ఏంది, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల, కంట్రీలోనే ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ వస్తారా, ఎంఓయూస్ వస్తారా ఆంధ్రాకి. అటువంటిది ఈజ్ ఆఫ్ డూయింగ్ పోయి స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనే కాడికి తీసుకొచ్చేసారు. చాలా గొప్ప విషయం అది. సార్ ఈ నెల్లూరు జిల్లాలో ఇంకా పరిశ్రమలు ఏం రాబోతున్నాయి? హిందుస్థాన్ పెట్రోలియం ఇది మన పీపీసీఎల్ ఇవి కూడా ఎప్పటిలోపు ప్రారంభం? ఇప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు. పీపీసీఎల్ది వెనకబడి ఉన్నాము, యాక్చువల్లీ దాన్ని వెనకబడి ఉన్నాము. ఆఫీస్ కూడా ఇక్కడ పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒంగోలులో పెట్టున్నారు, దాన్ని షిఫ్ట్ చేసి నెల్లూరులో పెట్టమని. నెల్లూరులో పెడతామని కూడా మాట ఇచ్చారు, పెడతారు కూడా. అక్కడ బీపీసీఎల్ చైర్మన్ ఇంకా లేడు. మొన్న చైర్మన్ యాక్చువల్గా రిటైర్ అయ్యాడు. ఇప్పుడు కొత్త చైర్మన్ త్వరలో ఇన్స్టాల్ చేస్తారు. ఆయన పెట్టంగానే మనం ఇమీడియట్గా దాన్ని ముందుకు తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఆల్రెడీ 500 crores కూడా మొన్న డిపాజిట్ చేశారు వాళ్ళ. ఇక్కడ ల్యాండ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు, కొంత ల్యాండ్స్ కూడా తీసుకున్నారు. అన్ని వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. 100% స్టార్ట్ అవుతుంది. బీపీసీఎల్ కూడా, ఇండోసెల్ కూడా స్టార్ట్ అవుతుంది, పక్కన ఉండే ఇండోసెల్ కూడా. ఓకే మేడం, అదేవిధంగా మీ నియోజకవర్గంలో అంటే మీరు ఎన్నికల ముందు చెప్పారు, మా నియోజకవర్గంలో మేము గెలిస్తే అవినీతిని పూర్తిగా మట్టుమాయం చేస్తాము, అక్రమాలను చేస్తాము, రౌడీజంని పూర్తి చేస్తాము. ఎంతవరకు ఇది చేశారు? ఎలా ఉంది ఇప్పుడు? 100% అదే మాటకి ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాం. ఎక్కడ అవినీతి అనేది మా కాన్స్టిట్యున్సీలో లేదు, చెయ్యటం లేదు. చేశామన్నా కూడా, ఎందుకంటే గత ప్రభుత్వంలో పాఠాలు నేర్పించిపోయి ఉన్నారు. సో నాయకులందరూ ఇప్పుడు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం, మా మేడంకి ఏం అవసరం లేదు, మేమంతా చేయొచ్చు అనుకున్నారు. కానీ వాళ్ళకి ఎవ్వరికీ నేను ఎటువంటి అవినీతి కాకుండా, ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు తేకుండా ఏమైనా పని ఉంటే చెప్పండి నా దగ్గర, లేదంటే నా దగ్గర రాబాకండి. నేను ఆల్రెడీ నాయకులకి అందరికీ చెప్పున్నాను. మేడం, ఈ 15 నెలల ఈ కూటమి ప్రభుత్వంలో మీ నియోజకవర్గానికి ఎంత నిధులు తెచ్చారు? ప్రధానమైన సమస్యలు ఏం పరిష్కరించారు? ప్రధానంగా మాది డెల్టా ఏరియా, రైతాంగం ఎక్కువ ఉంటారు. వాళ్ళకి 20 సంవత్సరాల క్రితం తవ్విన కాలువలు, అసలు వాళ్ళకి పూడిక అనేది ఏంటో కూడా మర్చిపోయారు వాళ్ళు. దానివల్ల మొదలు ఆయకట్టు నుంచి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అనేది రాకుండా ఆగిపోయింది. అవన్నీ కూడా ప్రభుత్వం అది స్టార్ట్ చేసేటప్పటికి, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థని తిరిగి తీసుకొని వచ్చి మళ్ళీ ఈ పనులు ఇవన్నీ చూడడానికి చక్కబెట్టడానికి కొంచెం టైం పట్టింది. ఆ టైంలో మనం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా రైతులకు అందరికీ అండగా నిలిచి కాలువలు తవ్వించి, ప్రభుత్వం తవ్వలేని కాలువలన్నీ మనం తవ్వించడం జరిగింది. తర్వాత ఎన్ఆర్జీఎస్ 15th ఫైనాన్స్ వచ్చే తర్వాత మనం మళ్ళీ తవ్వుకున్నాం, అవన్నీ వేరే. ఫస్ట్ అంతా మనం రైతులకి అండగా నిలబడ్డాం, వాళ్ళకి ఎటువంటి ఇది లేకుండా చేస్తాం. అలాగే చాలా రోడ్లు కూడా, లింక్ రోడ్స్ అయితేనేమి, ఇప్పుడు ఒక గ్రామం నుంచి బుచ్చి ఊటుకూరు రోడ్, ఇవన్నీ కూడా ఈ రోడ్లు కూడా శాంక్షన్ చేయించాం. ఇంతకుముందు ముదువర్తి కాజ్వే కానీ అక్కడ మన మైపాడ్ రోడ్డు మీరు చూశారు, అది ఎన్నో రోజుల ముందు శాంక్షన్ తెచ్చి, అంతకుముందు 2014-19లో అప్పుడు
తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు దాన్ని అన్ని రెడీ చేయించి పెట్టారు. వీళ్ళు శాంక్షన్ చేస్తారు, శాంక్షన్ చేసి తెచ్చిన తర్వాత దాన్ని శంకుస్థాపన వేసి వదిలేశారు. దాన్ని ఏం చేయలేదు వీళ్ళు. కాంట్రాక్టర్లు ఎవరైతే వాళ్ళు పాడుకున్నారో ఆ కాంట్రాక్టర్లు దాన్ని అట్టే పెట్టేస్తున్నారు, చేయలేదు వాళ్ళు. సో ఇప్పుడు మైపాడ్ రోడ్ కంప్లీట్ అయిపోవస్తుంది ఆల్మోస్ట్. మన సీఎం గారు దానికి ప్రత్యేక ఇది ఇచ్చారు. అలాగే ముజవత్తి కాజ్వే కూడా మీకు తెలుసు చాలా వరకు కంప్లీట్ అయింది. సో అదిగానే కంప్లీట్ అయితే ఆ పక్క ఇందుకూరుపేట ప్రజలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, ఊర్లు ముని మంచినీళ్ళు, వాళ్ళు ఉప్పు నీళ్ళు తాగలేక ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. సో ఇలాంటివి అలాగే ఇప్పుడు కొత్తగా ఇక్కడ పీటర్స్ కెనాల్ దగ్గర బ్రిడ్జ్లు అయితేనేమి ఇలాంటివన్నీ కూడా చాలా శాంక్షన్ చేయించున్నాము. సో అవన్నీ కూడా తొందరలో ప్రారంభిస్తాం. అట్లాగే 2 సబ్స్టేషన్స్ తీసుకొచ్చాం. మన ఒకటి బుచ్చిరెడ్డిపాలెంకి, ఇంకోటి 33 kV 133 kV కూడా రాబోతుంది కాగులపాడు దగ్గర. అదేవిధంగా ఇంకా మన షుగర్ ఫ్యాక్టరీని క్లియర్ చేయించబోతున్నాం. సో ఇటువంటి పనులన్నీ చాలానే చేస్తాం. అంటే షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ ఎవరు చేయలేరు. దాన్ని గవర్నమెంట్కి చెప్పుకున్నాం మనము. సీఎం గారు దాని మీద సమీక్ష జరుపుతున్నారు. అతి త్వరలో మనం ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించి దాన్ని ఏం చేయాలో సీఎం గారు నిర్ణయం తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేము అధికారం ఉందని ఇచ్చేయము, కేవలము ప్రజల వద్ద సేవకులుగానే పనిచేస్తామంటూ 10 మందికి సహాయపడే విధంగానే ఉంటాం, కానీ మేము రాజకీయాలు విమర్శలు పై విమర్శలు చేసే వ్యక్తులం కాదంటూ కూడా వేమిరెడ్డి దంపతులు అయితే చెప్తున్నారు. వీడియో ప్రతిత్వ గాజా టీవీ నెల్లూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.